నమస్తే 3RR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వెలుగొండ ప్రాజెక్టుతో దశాబ్దాల కల నెరవేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీఏ. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజం. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు. వెలుగొండ ప్రాజెక్టుతో దశాబ్దాల కల నెరవేరిందని, టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ అద్భుతమైన ప్రాజెక్టు పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. మహానేత వైఎస్ఆర్ వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్టును నేను పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. 15.2 లక్షల మంది త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో మెట్ట ప్రాంతాలకు 4,47,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ళ ఎదుటే ఈరోజు పూర్తయిన ఆ టనల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను, 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే, రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని, దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని, ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ
4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ 2 సొరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బీసీ డిక్లరేషన్ అనే కాపీ పేస్ట్ ప్రోగ్రాం చంద్రబాబు ప్రదర్శించాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ రాజ్యాంగ విలువలను ఏమాత్రం కాపాడిన పార్టీ టీడీపీ అని ఎద్దేవా చేశారు. బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే మొదటి పేరు చంద్రబాబుది అంటూ ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశం మాట్లాడుతూ చంద్రబాబు ఏ రోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా అంటూ దుయ్యబట్టారు. బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. బీసీలకు అన్ని చోట్ల ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సీఎం వైఎస్ జగన్. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడే బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు. బీసీలను మోసగించడం ఆనవాయితీగా, బీసీలని మోసగించడం చాలా సులభమని నమ్మినవాడిగా, బీసీలను మోసగించడం సులభమని నమ్మినవాడిగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాడు తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక నినాదం ఇచ్చి వచ్చింది. ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ లక్ష్యాలు కానీ అవన్నీ ఎన్టీ రామారావు గారితో వెళ్ళిపోయాయి. 82 నుంచి 94, 95 తర్వాత వచ్చింది ఒక ఆశపరుడు, అత్యాశపరుడు. ఆ లక్ష్యాలని, లక్షణాలని, ఆశయాలని తొంగలోకి తొక్కాడు. ఇప్పటికీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేసి ఆయన ఆశయమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విస్మరించి ఎన్టీఆర్ జపం చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ అయిపోయింది. 94లో తాను చేసినటువంటి, ఎన్టీఆర్ గెలిస్తే 95లో లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు 2004 వరకు నేను స్పష్టంగా అడుగుతున్నాను. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్, బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ని నిన్న ప్రదర్శించాడు. అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేనివాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం ఎంపీడీఓ భవనం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తేదీన జరగవలసిన కార్యక్రమంలో అదే రోజున మహాశివరాత్రి పండుగ సెలవు దినం కావడంతో ముందస్తుగా చిట్వేలు మండలంలో ఆ కార్యక్రమం మహిళలందరూ ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సిడిపిఓ, అంగన్వాడీ కార్యకర్తలు, స్కూల్ టీచర్లు అందరూ కలిసి మహిళల హక్కులు, మహిళల ప్రాముఖ్యత గురించి సభను ఏర్పాటు చేసి సభకు ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, చిట్వేలు మండలం నాయకులు చోడవరం ఉమా మహేశ్వరరెడ్డి, మోహన్ రెడ్డి, ఎంపీపీ టంగుటూరు చంద్రధ్వజారెడ్డి, సుధాకర్ రాజు, లక్ష్మీకర్ తదితరులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఎమ్మెల్యే కోరుముట్ల మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు ఉన్నాయని, మహిళా సాధికారతే మా ప్రభుత్వానికి ముఖ్యమని, రాజకీయంలో కూడా మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తారని తెలిపారు.
మహిళ బాగుంటేనే గ్రామం, దేశం, ప్రపంచం బాగుంటుందని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకున్నారు. ఉన్నారు సార్, వారికి ఈ జీతమే సరిపోదు కదా సార్. మీరు మా బాధలు ఆలోచించి మా జగన్ సార్ గారికి తీసుకోగలరని ఏదైనా మీరు మా గురించి ఏమన్నా బాధపడదు సార్. ఈ విషయం అడగదని కాకపోతే మా ద్వారా అడగాలని, ఈ సంతోషకాలంలో మాకు సారు న్యాయం చేయగలరని జగన్ సార్ గారు చెప్పి ఈసారి వచ్చిన తర్వాత మా కోరికలన్నీ తీర్చగలరని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. చిన్న తల్లి తన తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి తెలిసే పదము అమ్మ అనే పదం. ఆ తీయని పదం ఈరోజు రాష్ట్రంతో పాటు దేశంతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా మీకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి మహిళా దినోత్సవం అందరూ కూడా ఆహ్వానించి ఈ ఆహ్వానించిన కూడా భాగస్వామ్యం కూడా అందరూ కూడా పేరుగా ఎస్డిఎస్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. వేదిక నిర్వహించిన స్థానిక సర్పంచ్ మహేష్ గారికి, అదేవిధంగా ఎల్ మోహన్ నర్సింగ్ నాయకులు, అదేవిధంగా జోజారెడ్డి గారు, ఎంపీపీ కోడలు అఖిలరెడ్డి గారు, ఎంపీపీ గర్గా గారు, లక్ష్మీకర్ గారు, విశాలక్ష్మి, సురేఖ, దాంతోపాటు ఉన్న చాలామంది కూడా అందరూ కూడా సోదరు పేరు పేరున మహిళా శుభాకాంక్షలు. ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కూడా సంతరిస్తుంటాయంటే అది మామూలుగా స్టార్టింగ్ చదివేటప్పుడు కొద్దిగా ఆ టైంలో తెలియదు కాబట్టి అనుకున్నది. కానీ రాను రాను చూస్తుంటే మహిళ యొక్క ఇంపాక్ట్ ఈరోజు ఒక తల్లిసాటి బిడ్డగా నేను కానీ, ఒక భార్యతో ఉన్నప్పుడు కానీ, ఒక పిల్లలతో ఉన్నప్పుడు కానీ, కూతురుతో పిల్లలతో ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ మనకు తెలుస్తుంటుంది. ఆ వైబ్రేషన్ అంటే ఆ వైబ్రేషన్ ఏ విధంగా మహిళలకు ఇంపార్టెన్స్ ఉందంటే అప్పట్లోనే మనకు ఇందాక చెప్పినట్టు 1802లోనే కొన్ని ఫ్రాన్స్ కంట్రీలో, గ్రీస్ దేశంలో కొన్ని మహిళా దినోత్సవాలు ఎట్లా పుట్టుకొచ్చాయంటే మహిళలకు అప్పుడు పెద్దగా అప్పుడున్న కొన్ని నా పేరు చెప్పకూడదు. కొన్ని దాంట్లో మహిళలు కొద్దిగా చిన్న చూపు చేసేవాళ్ళు. మహిళలు చిన్న చూపు చూసి మహిళలకు ఎందుకు ఒక ఆట బొమ్మగా, ఇప్పుడైతే కొంతమంది రాజకీయ నాయకులు ఓన్లీ ఒక ఇంట్లో ఓన్లీ గోడల మధ్య ఉండేటట్టు చేసి చాలా ప్రతిదినం మనం చూస్తుంటాం. ఆ టైంలోనే సరోజిబాయి దాని మహాతల్లి కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, తర్వాత జ్యోతిరావు పూలే కానీ వాళ్ళ వైఫ్ నాకు చాలా విలువ పోరాడారు అప్పట్లోనే. ఎందుకంటే రాజా రామ్మోహన్ రావు అంటే ఉత్తరాంధ్ర ఇలవెల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అధికారులు, స్థానిక వ్యాపారులు కలిసి దేవుడికి రావాల్సిన ఆదాయాన్ని గండిపెట్టి వాటాలుగా పంచుకుంటున్నారని స్థానిక సింహాచలం వాసి లోకిషర్ రాజేష్ స్పందనలో కంప్లైంట్ చేశాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది దేవస్థానం పరిధిలో ఉన్న 2 క్యాంటీన్లను పాట పాడుకొని గత 4 సంవత్సరాలుగా ఒక క్యాంటీన్కు అద్దె చెల్లించి మరో క్యాంటీన్ తాలూకా అద్దె చెల్లించకుండా అధికారులతో కుమ్మతాయి దేవస్థానానికి చెల్లించవలసిన డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారు. సింహగిరి పుష్కరిణి కోనేరు పక్కన గాంధీనగర్లో సర్వే నెంబర్ 81 పాట్లో సుమారు 1000 గజాల స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని లోకిషర్ రాజేష్ స్పందనలో ఫిర్యాదు చేశారు. స్వామివారి యొక్క భూములను గూగుల్ టెక్నాలజీ ద్వారా గతంలో స్థలాలు ఎలా ఉన్నాయో చెక్ చేసి దేవస్థానం అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు ఇటువంటి భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున భక్తులు డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రచారంలో దూసుకుపోతున్న ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. ఎన్నికల కోడ్ కుయ్యకు ముందే ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిన్న మురములలో ప్రచారం నిర్వహించిన బుచ్చిబాబు ఈరోజు ముమ్మిడివరంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటున్నారు. ఈరోజు ముమ్మిడివరం కాశీవాణి తూము సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముమ్మిడివరంలో ప్రచారం ప్రారంభించారు. బుచ్చిబాబుకు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికక్కడ పూలమాలలతో ముంచెత్తుతున్నారు. మహిళలు మంగళ హారతులిచ్చి ఆయనకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో బుచ్చిబాబు వెంట తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శివరాత్రి పర్వదినం సందర్భంగా నాగర్ కర్నూలు నుండి శ్రీశైలానికి 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగర్ కర్నూలు నుండి శ్రీశైలం వెళ్లటకు 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ టి దేవరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7, 8, 9 తేదీలలో నాగర్ కర్నూలు నుండి శ్రీశైలం వెళ్లటకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశామని, అందులో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు తెలంగాణ బార్డర్ వరకు ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తున్నామని అన్నారు. కాబట్టి జిల్లా వాసులు భక్తులు శ్రీశైలం వెళ్లేవారు ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకొని ఆ మహాశివుడి దర్శనం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారాలండి. నా పేరు టి దేవరాజ్. నేను నాగర్ కర్నూలు డిపో మేనేజర్ని. శ్రీశైలం శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూలు డిపో నుంచి తేదీ 7/3/2004 నుండి 9/3/2024 వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులు 7 బస్సులు ఎక్స్ప్రెస్లు, 2 సూపర్ లగ్జరీ, 1 డీలక్స్, మొత్తం 10 బస్సులని ఆ డేట్లలో తిప్పుటకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఛార్జెస్ వచ్చి స్పెషల్ బస్సులు, స్పెషల్ రేట్సే ఉంటాయి వాటికి. అదేవిధంగా ఈ బస్సులు శ్రీశైలంలోని యజ్ఞవాటిక వరకు రేపటి నుంచి యజ్ఞవాటిక వరకు వెళ్తాయి. అక్కడి నుంచి అక్కడే బోర్డింగ్ అండ్ లైటింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి మరలా తిరిగి నాగర్ కర్నూలు వరకు ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీనికి మహాలక్ష్మి స్కీమ్ కూడా అమల్లో ఉంది. కావున మహిళా ప్రయాణికులందరూ కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ బోర్డర్ వరకు ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత మహిళా సోదరిమణులు కూడా బోర్డర్ నుండి శ్రీశైలం వరకు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కావున మన నాగర్ కర్నూలు పరిసర ప్రాంత ప్రయాణికులు, మహిళామణులు అందరూ కూడా, భక్తులు అందరూ కూడా ఇట్టి స్పెషల్ బస్సులను వినియోగించుకొని డిపో అభివృద్ధిలో మీరు పాత్రలు కావాలని చెప్పి ఆ భగవంతుని. చంద్రబాబు లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని. పుట్టినరోజుకు చావుకు తేడా తెలియని లోకేష్ ను సీఎం చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు లోకేష్ ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా బయటకు గెంటి టీడీపీని ఆక్రమించుకుంటారని కొడాలి నాని అన్నారు. ఈ ఒక్కసారికి చంద్రబాబును ఈవీఎంలో బంధిస్తే 2029 నాటికి చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుందని హాట్ కామెంట్స్ చేశారు కొడాలి నాని. అతను కొడుకు పప్పుగాడు, ఈ తుప్పుగాడి కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్. వాడికి తా అంటే తందాగా అంటాడు. వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తేడా తెలవనటువంటి పనికిరానటువంటి వెధవ వాడు. వాడిని తీసుకొచ్చి ఆ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి, అధ్యక్షుడిని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ చిన్నాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్ని కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ, ఈ 420 గాడు అయినటువంటి చంద్రబాబుని గొయ్యి తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది. కానీ
ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ ను కూడా అనాథన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకు గెంటి ఈ పంది కుక్కలు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్టగొట్టి వీళ్ళు సంపాదించుకుని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్టీ రామారావు నిర్మాణించేటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు నిర్మాణించేటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, గౌతులచ్చన్న గారు చూపించినటువంటి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి ఆయన చూపించినటువంటి దారిలో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను నమ్ముకుని దేవుణ్ణి నమ్ముకుని మీ ముందుకు వచ్చి నేను మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే నాకు ఓటేయమని చెప్పి అడిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నటువంటి స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు 120 సార్లు మీకోసం అనేక బటన్లలోకి 2,50,000 కోట్ల రూపాయలు మీ పేద ప్రజల అకౌంట్లకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి బూత్కెళ్ళి 2 బటన్లు నొక్కి ఫ్యాన్ గుర్తు మీద శాసనసభ్యుడిగా నన్ను, పార్లమెంటు సభ్యుడిగా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పంపించేటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి ఈ చంద్రముఖిని ఆ ఈవీఎంలోనే ఈ ఒక్కసారి కనుక బంధించినట్లయితే 2029కి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోతుంది. ఇంకెప్పుడు కూడా మనకి జీవితంలో చంద్రబాబు అనేటువంటి ఫేస్ గానీ, ఆ పేరు గానీ, ఆ బొమ్మ గానీ కనపడకుండా అంతరించిపోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. రాము గారు సైడ్ ఉండండి సార్. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో 1,00,000 ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా టీడీపీ నేతలు, జనసేన నేతలు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం పాల్గొన్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజారిటీతో రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. బ్రో వాళ్ళు వీళ్ళు లేడా వ్యాపారం நடந்து కదా ఇంత శంకారావం పేరుతోటి ఈరోజు ఇంటింటికి బూత్ పరిధిలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తున్న సూపర్ 6 పథకాలు వివరించడం కానీ, చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేశారు, ఆ గ్రామాల్లో కావచ్చు, ఆ వార్డులో కావచ్చు, ఆ బూత్ పరిధిలో కావచ్చు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది వివరిస్తూ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గ్రామాన, టౌన్లో అయితే వార్డు వైజ్ కూడా తిరగడం స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు కొత్తపేటలో వినాయకుడి స్వామి దగ్గర పూజ చేసి
ఆయన ఆశీస్సులు తీసుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పనేసి పూజ చేసి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మా పార్టీ నాయకులకు అందజేయడం జరిగింది. 89 నుంచి ఇక్కడ కొత్తపేటలో ఉన్న 3 బూతుల్లో 5 బూతుల్లో తెలుగుదేశం పార్టీకే మెజారిటీ వచ్చింది. ఈసారి కూడా 90% మెజారిటీ మేము సాధించే దిశగా కొత్తపేటలో మా నాయకులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారి టూర్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొత్తపేట రావడం జరిగింది. ఆ రోజు ఇక్కడ యువత ఆయన మీద చూపించిన అభిమానం చూసిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ కొత్తపేట బూతుల్లో మొత్తం వన్ సైడ్గా ఎలక్షన్ చేసేటటువంటి వాతావరణం, ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతు ఉన్నారు. 100% ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే ఈ పొత్తు అంశం హఠాత్తుగా బయటపడినప్పటికీ గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. పార్లమెంట్ స్థానాల్లో 2 పార్టీల మధ్య సర్దుబాటు, బీఎస్పీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించాల్సిన స్థానాలపై మంత్రాలు జరిపినట్లు సమాచారం. ఇద్దరు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ ప్రతినిధుల బృందం నందినగర్లో కేసీఆర్ నివాసానికి చేరుకుని ఆయనతో చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి పొత్తు విషయాన్ని ప్రకటించారు. కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎల్లుండి చెప్తాం. అంటే సీట్ల మీద క్లారిటీ లేదా సార్? వాళ్ళు ఎన్ని పోటీ చేస్తారు రేపు అనుకుంటాం. కానీ ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా. సో వీళ్ళు తెలియదు ఒకటైతే తెలియదు సార్, నాగర్ కర్నూలు నుంచి వారు పోటీ చేస్తారు. పెద్దపల్లి నుంచి చేద్దా మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినాం. వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా ఎక్కడేం చేసి దానికే ఉంటుంది. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. సార్ మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉందా? చూద్దాం ఏం జరుగుతుందో. నేను సస్పెన్స్ ఉంది కదా మనకి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మోడీ టూర్ పై ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ 2 పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు, ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి
జీవితాలు బాగుపడతాయి. ఇవాళ నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారంలో డైట్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ను ప్రారంభించారు బీసీ వెల్ఫేర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కాలేజీ రికగ్నైజేషన్ కోల్పోవడంపై కాలేజీ ప్రిన్సిపల్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రికగ్నైజేషన్ కోల్పోవడంపై తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు మంత్రి పొన్నం. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారంకి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళతాం, ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డీఈఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో రాబోయే కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటికి ఇబ్బంది రావద్దని, రాబోయే వర్షాకాలానికి సంబంధించి కూడా వర్షం అధికంగా పడ్డప్పటికి కూడా కాలనీలు మునిగి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉండాలని ముందుగానే తగిన చర్యలు తీసుకునే విధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సంబంధిత అధికారులందరినీ కోరుతా ఉన్నాం. ఎక్కడైనా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నీటి ఎద్దడికి సంబంధించిన ఇష్యూ ఉన్నా లేదా లోతట్టు ప్రాంతాల్లో రాబోయే కాలంలో ఎక్కడైనా వరదలు వస్తే కాలనీలు మునుగుతాయి. గతంలో కాలనీలు మునిగిన దగ్గర ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు, ఏర్పాట్లు చేయలేదని ఉంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. వాటన్నింటినీ వీలైనంత తొందరగా పరిష్కారం చేసుకొని హైదరాబాద్ ఇటు నీటి ఎద్దడితో కానీ అదేవిధంగా రాబోయే కాలం లోపల కాలనీలను మునిగేటువంటి అవకాశం లేకుండా చేయాలని, ట్రాఫిక్ ఇతరత్ర శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని ముఖ్యమంత్రి గారు కోరినారు. దానికి సంబంధించి ఆ ఆదేశాలను తీసుకొని తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, హైదరాబాద్ యొక్క మంచి వాతావరణాన్ని కాపాడే ప్రయత్నంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లా అధికారులందరి సహకారంతో, ఇక్కడ ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల సహకారంతో ఆ కార్యాచరణ తీసుకోకపోతా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి స్థానిక పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఈ యొక్క డైట్ కాలేజీ బిల్డింగ్ కి సంబంధించిన అకాడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకాడమిక్ బ్లాక్ సంబంధించి 4 కోట్ల రూపాయలతోటి ప్రారంభించుకునేటువంటి శుభ సందర్భంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇది విద్యార్థులను ఈ దేశ పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపక వర్గానికి సంబంధించినటువంటి శిక్షణ కేంద్రం ఇది. వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా భవిష్యత్తు దేశ పౌరులను తయారు చేసేటువంటి విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి యొక్క టీచర్ల కేంద్రమైనటువంటి టీచర్ల శిక్షణ కేంద్రమైనటువంటి దీనికి ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునాతనంగా నిర్మించింది. కానీ స్థానికంగా ఉండబడినటువంటి అందరూ కూడా ఇది నిర్వహణ కార్యక్రమం సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా.
ఇక్కడ స్థానికంగా ఇప్పుడే సన్నిహిత మరి స్వచ్ఛంద సంస్థ కావచ్చు మిగతా స్థానిక పెద్దలు చెప్పినారు. ఈ యొక్క పాఠశాలకు సంబంధించి డ్రైనేజీ నేరుగా కలవదనే సమస్య చెప్పినారు. వెంటనే కంటోన్మెంట్ వైస్ చైర్మన్ రామకృష్ణ గారు ఆ బాధ్యతను తీసుకున్నారు. తప్పకుండా అంతేనా చేస్తారనే మాట మరొకసారి మీ అందరూ ముంగట తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తారు. ఇంకా విద్యా అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి లేదా వైద్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అటు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, రాజ్యసభ సభ్యులు గారు కావచ్చు, కంటోన్మెంట్ వైస్ చైర్మన్ కావచ్చు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రజా సమస్యల మీద స్పందించడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించి రాబోయే వేసవి కాలంలో ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది ఉండొద్దని ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నీటి ఎద్దడి సమస్య హైదరాబాద్ నగరానికి ప్రభావం చూపెట్టకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవడం కావచ్చు. దాంతో పాటుగా రాబోయే వర్షాకాలానికి ఇప్పటి నుంచే వర్షం విపరీతంగా వచ్చినా ఎక్కడ కాలనీలు మునగకుండా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా కావచ్చు. ట్రాఫిక్ సంబంధించి లేదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంబంధించి లేదా ఇతరత్ర అనేక అంశాల లోపల విద్యా వైద్య సంక్షేమంతో పాటుగా వీటన్నిటి పట్ల ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కార్యాచరణ వేసుకుని ముందుకు పోయే విధంగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన ఆదేశించినారు. దాని ప్రకారంగా హైదరాబాద్ లో అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి హైదరాబాద్ ప్రజల సమస్యల్లో భాగస్వామ్యం అవుతామనే మాట సందర్భంగా మనవిస్తూ ఈరోజు ఈ డైట్ కాలేజీ భవిష్యత్తులో ఇంకా మరింతగా ఎదిగి అవసరమైతే ఈ ప్రాంతంలో కాలేజీలలో బీఈడీకి సంబంధించిన శిక్షణ కూడా ఏర్పడే విధంగా ఆ విధంగా అభివృద్ధికి సంబంధించి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రాంతంలో ఈ యొక్క సంస్థను కాపాడుకొని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావచ్చే విధంగా ఆలోచన చేయని అందరూ కూడా కోరుతూ అందుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని మనం మనవిస్తూ మరొక్కసారి అందరూ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.